రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది. సబ్మర్సిబుల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు 93 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం, పని కూడా మొదలు పెట్టాము. ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్ ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న, ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలే మారిపోతాయన్నా, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది, కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేటట్టు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంటర్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్ కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుంటుందా? కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే, ఆలోచించదు. నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో, రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా, ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం. ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు. ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం. దానికి రెచ్చిపోయి బుచ్చిరెడ్డిపాళెంలో పర్సంటేజీలో ప్రసన్న అంట, అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే బాలేదు, వాళ్ళు నా మీద కోపంతో బాలేదు, డబ్బుకి అమ్ముడు పోయినారు. అది కూడా తెలుసు. ఆమె చేతుల మీదుగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది. నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది. నా సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా, అక్క అని పిలుస్తా, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, నేను 6 సార్లు గెలిచాను. ఇంచుమించు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ఒకటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డి నీదేంది తల్లి, రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథలు. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది? తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని దండం కొడతాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ లో. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చరాదని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఏది చెప్తే అది మాట్లాడటం. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి
యాక్టివేట్ చేసుకోండి.